మొగలితుర్రు, నరసాపురము, ఇంకా చుట్టుపట్ల గ్రామాలు 2-3 తప్ప ఎప్పుడూ ఎక్కడికి వెళ్లినవాడిని కాను. ఇంతకాలం నరసాపురంలో ఉన్నా ఎప్పుడూ పడవలైనా ఎక్కవలసిన అవసరం లేకపోయింది. ఇవాళ పడవలో కూర్చొని వెళ్తూ ఉంటే మహా సరదాగా ఉంది. స్టీమర్ మీద వెళ్లడమన్నా ఇంతే కదా అనుకున్నాను. రాత్రి దారిలో మినపరొట్టె, పాతాళించిన శనగలు కొనుక్కు తింటూ ఇంగ్లాండ్లో మినపరొట్టె ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తూ ఇంగ్లాండు నుంచి తిరిగి వచ్చిన తరువాత ఏ విధంగా దేశోపకారం చేద్దామా అనుకుంటూ నిద్రపోయినాను. తెల్లవారేసరికి పడవ నిడదవోలు చేరింది. మెలకువ రావడంతోటే నేను తలపెట్టిన మహత్కార్యము జ్ఞప్తికి తెచ్చుకొని దీర్ఘ నిశ్వాసము విడిచి పడవ దిగి త్వరగా స్టేషన్కు వెళ్లి అక్కడ నిలబడ్డ ఓ పెద్ద మనిషిని సంబోధించి టికెట్ ఇవ్వండి త్వరగా అన్నాను. ఏమిటా హడావిడి, ఎక్కడికి, ఏ రైలుకు అని ఆరంభించాడాయన. నేనెక్కడికి వెళ్తే ఎందుకాయనకు? నా వ్యవహారమంతా ఆయనతోడు చెప్తే గుట్టు బయటపడుతుందని. సరే, అదంతా ఎందుకులేండి, ఇప్పుడు టికెట్టు త్వరగా ఇప్పించండి అన్నాను. నన్ను ఎగాదిగా చూసి టికెట్ ఇచ్చే ఆయన ఇంకా రాలేదు, కాసేపు ఉండమన్నాడు. కొంచెంసేపైన తరువాత ఆయన వచ్చినట్లు తెలుసుకుని వెళ్లి టికెట్టు ఇమ్మన్నాను. ఆయన కూడా ఎక్కడికి అన్నాడు. చెప్తాలేండి, టికెట్ ఇవ్వండి. ఏమయ్యా ఈ ఎళవు, యా ఊరు పోతావయ్యా? దగ్గరున్న వాళ్ళందరూ నవ్వడం మొదలుపెట్టారు. ఇదెక్కడయ్యా, వట్టి నాటుపురం మాదిరుండావే, నీవు పూడ్చేది చెప్పకపోతే టికెట్లు ఎష్టదా ఇచ్చేదయ్యా, పోయ్యా, బుద్ధిలేదువలే ఉంది, వాళ్లంతా కాచుకున్నారు అని కేకలు వేశాడు. దగ్గరున్న వాళ్లంతా నన్ను మందలించారు. ఈ రైలు చాలా దూరం వెళ్తుందండి, చాలా చోట్ల ఆగుతుంది, అందుచేత ఏ ఊరు మీరు వెళ్లాలో చెప్తే ఆ ఊరికే టికెట్ ఇస్తారు అని ఓ పెద్ద మనిషి నిమ్మలంగా హితోపదేశం చేశాడు. ఆయన చెప్పిన మాటలు నాకు సబబుగానే ఉన్నట్లు తోచింది. అందుచేత టికెట్టు ఇచ్చే ఆయనతోటి చెన్నపట్నం వెళ్ళాలి అని చెప్పాను. అనేసరికి కండ్లెర్రజేసి, ఎన్నయ్యా ఇది, ఈ పొద్దు ఎక్కడ వచ్చావయ్యా, వట్టి జంతువల్లే ఉండావు, పో అయ్యా, జల్దీ పో అయ్యా, వాళ్లంతా కాసుకున్నారు, పొమ్మంటే ఏందయ్యా అట్లా మూతిపెట్టి చూస్తావు, పట్నం బండి సాయంకాలం వరకు రాదయ్యా, అప్పుడు దాకా ఎక్కడనైనా పండుకొని తూంగయ్యా అన్నాడు. నా దగ్గర వాళ్లంతా నన్ను అవతలికి తోసేశారు. పోనీ కొంచెం సమ్మర్దం తగ్గిన తరువాత మళ్లీ వద్దామని వెళ్లాను. రైలు కాబోలు గంట కొట్టారు. అప్పుడు మళ్ళీ పట్నం బండి ఎప్పుడు వస్తుందండి అన్నాను. సాయంకాలము అన్నాడాయన. అలాగా, సాయంత్రం దాకా ఉండాలా, నాకు తొందర పని ఉందే. అప్పుడు నా ముఖం కేసి చూసి, ఓ తిరిగి వస్తివా, తొందర పని ఉంటే నడిసిపో అని కిటికీ తలుపు వేసుకుని చక్కా పోయినాడు మాస్టారు. నా మీద కోపం చేత ఇలా అంటున్నాడేమో, ఈసారి నెమ్మదిగా అడిగి నిజం తెలుసుకుందామని ముందుకు వెళ్లి ఎదురుగా నిలబడి మాట్లాడదామని నోరు తెరిచేసరికి ఆయనే, వస్తివా, పట్నం బండి ఎప్పుడు వచ్చేది తెలుసుకోవడానికే వస్తివా, ఒకసారి చెప్తే నీకు బుద్ధి లేదు అని ఆరంభించాడు. అసలే అరవవాళ్లంటే నా కోపం. అందులో ఆయన ముఖం స్ఫోటకం మచ్చులతోటి నల్లగా మరీ అసహ్యంగా ఉంది. నేను ఊరికే తెలియని విషయం నెమ్మదిగా అడుగుతూ ఉంటే ఆయనంత మర్యాద తెలియకుండా మాట్లాడతాడేమని నాకు కోపం వచ్చింది. నేను ఇంగ్లాండ్ వెడుతున్నాను, జాగ్రత్త అని చెప్దామనుకున్నాను. కాని ఆయనను ఇంతకంటే ఏడిపిస్తే బాగుండదని తోచింది. అందుకని, అబ్బే, నేను రైలు సంగతి అడగడానికి రాలేదండి, మిమ్మల్ని చూస్తే ఏమి జ్ఞాపకం వస్తుందో చెప్పడానికొచ్చానండి అన్నాను. ఏం జ్ఞాపకం వస్తున్నది? మీ మొహం చూస్తే ఊలి ఆడిన తిరగటిరాయి, మీ తలకాయ చూస్తే సున్నపు పెడతా జ్ఞాపకమొస్తున్నాయి అన్నాను. అక్కడున్న నౌకర్లు ఏకంగా పక్కున నవ్వారు. ఆయనకు ఉడుకుమోతుతనం వచ్చి నన్ను కొట్టడానికొచ్చాడు. నేను పారిపోయాను. అక్కడ్నుంచి తిన్నగా దగ్గర ఉన్న హోటల్కు వెళ్లి భోజనం చేసి కాసేపు పడుకున్నాను. లేచి ఒకసారి బజారు చూసి వద్దామని వెళ్లాను. అక్కడ అటూ ఇటూ తిరుగుతూ ఉండగా అవసరమైన వస్తువులు 2 మరిచిపోయినట్లు జ్ఞాపకమొచ్చింది. అవేమిటంటే, గదికి తాళం వేసుకోవడానికి చిన్న ఇత్తడి తాళము, స్నానాంతరము బట్టలు ఆరవేసుకోవడానికి కొబ్బరి పీచు చేంతాడు, బట్టలు తగిలించుకోవడానికి 4 పెద్ద మేకులు. ఈ 3 వస్తువులు కొనుక్కొని మళ్లీ బసకు చేరుకొని సాయంకాలం కాగానే పెందలాడే భోజనం చేసి స్టేషన్కొచ్చాను. టికెట్ల వేళ అయింది.
నేను మళ్ళీ చెన్నపట్నానికి టికెట్టు పుచ్చుకున్నాను. ఇవతలికి వచ్చేటప్పటికి ఒక రైలు వచ్చింది. అక్కడ నౌకరు ఉంటే అతన్ని ఈ రైలు ఎక్కవచ్చునా అన్నాను. మీరే ఊరు వెడతారు అన్నాడు వాడు. నీకెందుకా ప్రశంస అని చక్కా పోయాను. అక్కడొక పెద్ద మనిషి ఉంటే ఆయన్ని అడిగాను, ఈ రైలు ఎక్కవచ్చునా అని. ఆయన అదే ప్రశ్న వేశాడు, మీరే ఊరికి వెళ్తున్నారని. నాకు ఒళ్ళు మండి మాట్లాడకుండా తిన్నగా స్టేషన్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్లి ఆయన్ని అడిగాను. ఆయన కూడా ఎక్కడికి వెళ్లాలన్నారు. టికెట్ ఇవ్వడానికంటే ఊరు పేరు చెప్తే కాని ఇవ్వడానికి వీలు లేదంటే చెప్పాను. టికెట్టు కొన్న తర్వాత కూడా వీళ్లకి పరీక్షలన్నీ ఎందుకు, వీళ్ల రోగం కుదురుద్దామని రాజమహేంద్రవరానికి అన్నాను. అయితే ఎక్కవచ్చునన్నాడు. ఎక్కాను. రైలు కదలబోతూ ఉన్నది. స్టేషన్ మాస్టర్ అక్కడే ఉన్నాడు. రైలు కదిలింది. ఆయన్ని పిలిచి, ఏవండోయ్, మీకు తగిన శాస్తి చేశాలేండి. నేను రాజమహేంద్రవరం వెళ్లడం లేదు, చెన్నపట్నం వెడుతున్నాను అని నవ్వుతూ చెప్పాను. ఆయన ఆ పళంగా ఈలవేసి రైలు ఆపి నన్ను దిగమన్నాడు. నేను దిగనన్నాను. త్వరగా దిగవయ్యా, ఆలస్యమవుతున్నది. నేనెందుకు దిగాలి? ఈ రైలు చెన్నపట్నం వెళ్లదు, వేరే వస్తోంది. వట్టి ఫూల్లాగా ఉన్నావు, దిగో. ఫూల్ గీల్ అని మాటలు మిగలకండి, నేను దిగను అంటే రైలులో వాళ్లంతా నవ్వడం మొదలుపెట్టారు. ఇంతలోకే గార్డొచ్చాడు. నన్ను బలవంతంగా దించాడు. రైలు వెళ్ళిపోయింది. నా కళ్ల వెంబడి నీళ్లొచ్చినవి.